ఎంతటి కష్టమైనా అమ్మకు చెప్పుకుంటే మన మనసులో ఉన్న బాధంతా తీరిపోతుంది. కష్టం వచ్చినప్పుడు అమ్మ ఒడిలో పడుకుంటే చాలు అనిపిస్తుంది. అన్ని సమయాలలోనూ అమ్మ మన వెంటే ఉండి వెనక రాగలదా? కాబట్టి రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజించినట్లయితే మీ వెన్నంటే ఉండి మీ కష్టాన్ని కడతీర్చుతుందట. మాఘమాసమంతా చాలా విశేషమైనది. మాఘమాసం మొదటి రోజుల్లో అంటే మాఘ పాడ్యమి నుండి మొదలవుతున్న శ్రీ రాజశ్యామలాదేవి మాఘమాస గుప్త నవరాత్రులుతో పాటుగా శ్రీపంచమి, రథసప్తమి, మహాశివరాత్రి అంటూ ఎన్నో విశేషమైన పర్వదినాలు ఈ మాఘమాసంలోనే వస్తాయి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ 2024 సంవత్సరంలో మాఘ గుప్త నవరాత్రులు ఏ తేదీన మొదలయ్యి ఏ తేదీన ముగుస్తాయి? అసలు గుప్త నవరాత్రులు అంటే ఏమిటి? గుప్త అనగా రహస్యం. రహస్యంగా అమ్మవారి నవరాత్రులను ఈ 9 రోజులు కూడా ఎవరికీ చెప్పకుండా ఇంట్లోని నిత్య దీపారాధనగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఈ 9 రోజుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనమిస్తారు. ఆయా రోజుల్లో అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి? ఏ రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి? ఏ రంగు వస్త్రాలు మనం ధరించాలి? సులభంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పూజా విధానం గురించి పూర్తి వివరాలతో మీకు ఈ 9 రోజుల పూజ ఎలా చేసుకోవాలన్న విషయాలన్నింటిని గురించి మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. మీలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే అసలు ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు ఎవరు అని. అసలు ఈ అమ్మవారు ఎవరు అనగా పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుని స్నేహితుడు అయినటువంటి మాతంగి మహర్షి ఉన్నారు కదండి. ఆ అమ్మని బిడ్డగా కావాలని కఠోర తపస్సును చేశారట. అప్పుడు ఆ అమ్మనే దర్శనమిచ్చిన రూపమే ఆ శ్యామలాదేవి అన్నమాట. మాతంగి మహర్షి మాటను మన్నించి తన బిడ్డగా పుడుతుంది ఆ తల్లి. అలా పుట్టినటువంటి రూపాన్ని మాతంగి అని అంటారు. కొన్ని ప్రాంతాలలో మాతంగికి పూజలు చేస్తారు. మనకి రాజశ్యామలాదేవిగా తెలుసు కాబట్టి అలాగే శాంతి రూపంలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి అమ్మవారిని మనం పూజించవచ్చు. ఆ అమ్మవారిని పూజించటం వలన ఎటువంటి కష్టం నుంచైనా సరే అమ్మవారు వెన్నంటే ఉండి ఆ కష్టాన్ని కడతీర్చుతుందట. కష్టం నుంచి బయటపడే మార్గాన్ని అమ్మవారే చెబుతుందట. కాబట్టి అమ్మవారిని మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించిన ప్రతి ఒక్కరి ఎంట కొంగు బంగారం చేస్తుంది ఆ తల్లి. ఇంతటి విశేషమైన మాఘ గుప్త నవరాత్రులు రాజశ్యామలాదేవి నవరాత్రులుగా పిలువబడుతున్న ఈ నవరాత్రులు ఏ తేదీన ఈ 2024 సంవత్సరంలో మొదలవుతున్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 సంవత్సరం శనివారం నుండి ప్రారంభమై మాఘ శుక్ల నవమి అనగా 18 ఫిబ్రవరి 2024 సంవత్సరం ఆదివారంతో మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ముగుస్తాయి. నవరాత్రులు అనగా 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలట. అమ్మవారు కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించి ఎంతటి కష్టం నుంచైనా బయటపడేస్తుందట. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు, నాలుగవది మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు. ఈ శ్యామల నవరాత్రులనే మాతంగి నవరాత్రులని మాఘగుప్త నవరాత్రులని అంటారు. మరి ఈ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అనగా రహస్యమైన నవరాత్రులు ఎందుకు అన్నారంటే దుర్గాదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో చేస్తూ ఉంటాం. అందరినీ పిలిచి అమ్మవారిని పూజిస్తాం. కానీ ఈ గుప్త నవరాత్రులు మనం దేవికి పూజ చేసి తరించిపోవడం కోసం. అలాగే పూజను ముందుగా ఇంటిని మనము చాలా శుభ్రంగా ఉండడం ముఖ్యం. ముందుగా గణపతి పూజ పూజా మందిరంలోనే పూజ చేయవచ్చండి. మీ దగ్గర ఏ దేవి విగ్రహం ఉన్నా పూజలో పెట్టవచ్చు. ప్రతిరోజు తలస్నానం చేయటం, శాకాహారం తినడం, బ్రహ్మచర్యం పాటించడం లాంటివి చేయాలి. అసలు పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయమే ఒక్కసారి పూజ చేస్తే చాలండి. మరి మా దగ్గర అమ్మవారి చిత్రపటం లేదు, ఏం చేయమంటారు అంటే ఏ దేవి అమ్మవారి యొక్క చిత్రపటం ఉన్నా పూజలో పెట్టి పూజ చేయవచ్చు. ఈ పూజకి కలశం పెట్టాలి అంటే కలశం ఆచారం ఉంటేనే పెట్టవచ్చండి, లేదా చిత్రపటానికి పూజ చేయవచ్చు. ఈ పూజను పిల్లలు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు కూడా చేయవచ్చు. పూజ చేసిన 9 రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఆడవారు నెలసరి సమయంలో పూజ చేయకూడదు. ఇంట్లో ఎవరైనా కాలం చేసిన వారు ఈ పూజని చేయకూడదు.
ఒకసారి ఈ నవరాత్రులు ఒక సంవత్సరం చేసిన తర్వాత మరలా ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలాంటి నియమం అయితే ఏమీ లేదండి. ఈ పూజా విధానానికి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా మాఘగుప్త నవరాత్రులలో రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజించవచ్చు. తేలికగా నిత్య పూజా గదిలోని అమ్మవారి చిత్రపటం ఉంచి ఈ పూజని చేయవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఈ పూజను చేయటమే. ఈ గుప్త నవరాత్రులలో పూజలు చేసిన అన్ని రోజులు కూడా ఇంట్లో గొడవ పడకూడదు, ఎవరిని తిట్టరాదు, ఎవరిని దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. 9 రోజులు కూడా నియమంగా ఉంటుందండి. అమ్మనే మనసులో ధ్యానించుకుంటూ పూజని చేయాలి. ప్రతిరోజు కూడా మణిదీప వర్ణన చదవటం, కుంకుమ పూజను చేయటం, ధూపం ఇల్లంతా వేయటం మంచిది. శ్యామలాదేవి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే పెట్టవలసి ఉంటుందండి. ఒకవేళ మేము ఇన్ని నైవేద్యాలు పెట్టలేము అనుకున్న వారు ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేయవచ్చు. లేదా తమలపాకుపై తేనె వేసి నైవేద్యంగా పెట్టవచ్చు. మరి మాకు 9 రోజులు కూడా పూజ చేయడం కుదరదండి, మరి మొదటి 3 రోజులని పూజ చేయవచ్చునా అంటే చేయవచ్చండి. మొదటి 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజించవచ్చు. మీకు ఒక్కరోజు కుదిరినా అంటే నవరాత్రులలో పంచమి తిథి వస్తుందండి. ఆ పంచమిని మనందరం కూడా వసంత పంచమిగా జరుపుకుంటాము. ఈ వసంత పంచమి రోజున పిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారి పూజలు చేపిస్తూ ఉంటాం కదండి. ఈ ఒక్కరోజు పూజించినా చాలు, అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఎందుకండి ఇన్ని ఆప్షన్స్ అని అంటే ఉద్యోగాల వల్ల, నెలసరి సమయం వల్ల, లేదా ఆరోగ్యపరంగా కుదరని వారు, లేదా ఇంట్లో ఈ పూజలు చేస్తామంటే వద్దు అన్నవారు, ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలతో మనందరం బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఒక్కరోజైనా సరే అమ్మవారిని నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి చక్కగా అమ్మవారి పూజ చేయండి, కుంకుమ పూజ చేయండి, చాలా మంచిది. 9 రోజుల్లో మీకున్నటువంటి ఎటువంటి కష్టం నుంచైనా సరే బయటపడేసే అమ్మవారి పూజా విధానం. ఈ రోజుల్లో అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకున్నటువంటి సమస్యల నుండి తేలికగా బయటపడవచ్చు. అంటే సొంత ఇంటి కల నెరవేరటం కోసం డబ్బు ఉందండి, కానీ ఏదో రకంగా ఇల్లు అనేది కట్టలేకపోతున్నారు, అమ్మవారిని పూజించండి. మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందుంచండి, తప్పక నెరవేరుతుంది. మీకు వీలైతే ప్రతిరోజు కూడా శ్యామలాదేవి అమ్మవారి యొక్క దండకం చదివితే చాలా మంచిదండి. మీకు గూగుల్ PDF రూపంలో దొరుకుతుంది. ఆ దండకాన్ని చదవండి లేదా వినండి. చాలా ముఖ్యంగా మాంగళ్య బలం కోసం. ఎందుకంటే భర్తకి అనారోగ్యం రావచ్చు, ఆ అనారోగ్యం నుంచి ఏ దేవుడు కాపాడతాడో నా భర్తను ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాంగళ్య బలం కోసం ఈ పూజను చేయవచ్చు. భార్యాభర్తల సఖ్యత కోసం, లేదా గ్రహపీడల నివారణ కోసం, శత్రుపీడ కోసం, నరదృష్టి, దృష్టిదోషం, చెడు దృష్టి ఇవన్నీ మన ఇంటి మీద పడి ఇల్లంతా కూడా ప్రశాంతంగా లేకుండా ఇల్లంతా కూడా గొడవలతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకో చిన్న చిన్న గొడవలు జరిగిపోతూ ఉంటాయండి. అవి ఏంటో అర్థం కాదు. వాటన్నిటికీ కారణం ఇదే అనమాట. మీకున్నటువంటి ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడాలి అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించండి. ఈ 9 రోజుల్లో ఉదయమైనా సాయంత్రం వేళైనా సరే దేవి ఖడ్గమాల లేదా శ్యామలా దండకం లేదా శ్యామల అష్టకం చదవడం, అమ్మవారి ముందుగా కూర్చొని ఓం శ్రీమాత్రే నమః అని ధ్యానం చేయటం, ఇంకా ఐశ్వర్యం, ఆనందం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవండి. అలాగే శ్యామల అష్టకం దండకం చదవండి. ఇవేమి చదవడం రానివారు అమ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేయండి. ఓం శ్రీ రాజశ్యామలాదేవియే నమః అంటూ అక్షంతలతో పూలతో పూజించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రటి పువ్వులు, అంటే ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలతో కానీ అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే మనం అమ్మని పూజించేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి పూజిస్తే చాలా మంచిదండి. సులభంగా రాజశ్యామలాదేవి అమ్మవారి పూజను ఎలా చేయాలనే విషయం ఇప్పటివరకు తెలుసుకున్నాము. అలాగే మాఘ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనమిస్తారు. అది ఏ అవతారము, అలాగే ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఏ రోజున ఏ తారీఖున అమ్మవారి అవతారం వస్తుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2024 సంవత్సరంలో మాఘమాసం మనకి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవుతుందండి. అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి మనకి శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు మొదలవుతాయి అన్నమాట. ఈరోజు మాఘశుద్ధ పాడ్యమి, ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం. ఈరోజు మొదటి రోజు అమ్మవారు మనకి లఘు శ్యామలాదేవి అమ్మవారి యొక్క రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పొంగలి. ఇక రెండవ రోజు అనగా ఫిబ్రవరి 11, 2024 సంవత్సరం, తిది విదియ. ఈరోజు అమ్మవారు వాగ్వాదిని శ్యామలాదేవిగా మనందరికి దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర.
ఇక మూడవ రోజు ఫిబ్రవరి 12వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి తదియ. ఈరోజు అమ్మవారు నకుల శ్యామలాదేవి అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం. ఇక నాలుగవ రోజు ఫిబ్రవరి 13వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి చవితి. ఈరోజు అమ్మవారు హంసతి శ్యామలాదేవి అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అల్లం గారెలు. ఇక ఐదవ రోజు ఫిబ్రవరి 14వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి పంచమి. ఈరోజు మనం వసంత పంచమిగా జరుపుకుంటాము. ఈ వసంత పంచమి రోజైనా సరే ఈ ఒక్క రోజైనా అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారి ఈ రోజున సర్వసిద్ధి మాతంగి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం. ఇక ఆరవ రోజు ఫిబ్రవరి 15వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి షష్ఠి. ఈరోజు వ్యాస మాతంగి శ్యామలాదేవి అమ్మవారుగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కేసరి. ఇక ఏడవ రోజు ఫిబ్రవరి 16వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి సప్తమి. ఈరోజు అమ్మవారు సారికా శ్యామలాదేవి అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం శాఖాన్నం. ఇక ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి అష్టమి. ఈరోజు అమ్మవారు సుఖశ్యామలాదేవి అమ్మవారి రూపంలో మనకి దర్శనం కల్పిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఇక తొమ్మిదవ రోజు ఫిబ్రవరి 18వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు తిథి నవమి. ఈరోజు అమ్మవారు రాజమాతంగి శ్యామలాదేవి అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. ఇదే రాజశ్యామలాదేవి నవరాత్రులలో ఆఖరి రోజు. ఈ ఒక్క రోజైన అమ్మవారిని పూజించి తరించండి. ఇలా ఈ విధంగా మాఘగుప్త నవరాత్రులను ఎవరైనా ఆచరించవచ్చు. మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.